సో, ఇప్పుడు మనం మకర రాశి గురించి చూద్దామండి. మకర రాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఫలితాలంటే కూడా కొంచెం ధన ఆదాయం పరంగా కొంచెం చిక్కులుంటాయండి. ఎందుకంటే ఇంప్రాపర్ మనీ ఫ్లో అనేది ఉంటుంది వాళ్ళకు. అంటే ధనం ఎట్లా వస్తుందో, ఎట్లా పోతుందో అనేది కూడా కొంచెం ఇది ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా అంటే మకర రాశి వాళ్ళు మహామృత్యుంజయ హోమం అనేది చేయించుకోక తప్పదు. ఎందుకంటే వాళ్ళకు కొంచెం గండకాలం అనేది కనపడిస్తుంది కాబట్టి మృత్యుంజయ హోమాన్ని పక్కా చేయించుకునే ప్రయత్నం చేయండి. అన్నదమ్ముల పట్ల కొంచెం విభేదాలు కూడా కలిగే అవకాశాలుంటాయి. తర్వాత మీకు ఒకవేళ మకర రాశి వాళ్ళ సంతానాన్ని పొందగలుగుతారు అనుకుంటే జూన్ మధ్యకాలంలో స్త్రీ సంతానాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీళ్ళు కొంచెం ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ, లివర్, తర్వాత ఫ్యాటు, వీటికి సంబంధించిన షుగర్, వీటికి సంబంధించిన జబ్బులు కొంచెం మీకు సింప్టమ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనం పరంగా కూడా మకర రాశి వాళ్ళకు కొంచెం శుక్రుడు దోషభూయిష్టమయ్యే అవకాశాలు కనపడిస్తున్నాయి కాబట్టి చాలా ఇదిగా ఉండాలి. తర్వాత రిలేషన్స్ పరంగా వీళ్ళకు కొన్ని రకాల చిక్కులే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ప్రేమ ఇట్లాంటి వ్యవహారాల్లో కొన్ని రకాల చిక్కులు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తల్లిదండ్రులు ఈయన కూడా మెప్పించడంలో కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మకర రాశి వాళ్ళు. మరి ఏంటయ్యా మరి ఈ మకర రాశి వాళ్ళకు ఏదైనా దశమహావిద్యల పరంగా మంచి బెనిఫిట్స్ ఉన్నాయా దేవతల పరంగా అంటే ఎస్. మకర రాశి వాళ్ళకు దేవత పరంగా ఏ దేవతను కొలవాలి మంచి ఫలితాలు వస్తాయి అంటే మకర రాశి పరంగా వీళ్ళు కుబేర ఆరాధన చేయడం ద్వారా ధన రాబడి అనేది పెరుగుతుంది. ఇక మకర రాశి వాళ్ళు ముఖ్యంగా కలర్స్ విషయంలో వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్, ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ని వీళ్ళు ధరించడం ద్వారా కూడా కొంచెం అనుకూల ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఇక తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి ఆలు, పొటాటో. ఈ పొటాటోని వీళ్ళు అవాయిడ్ చేయవలసి ఉంటుంది.